బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. తోటి విద్యార్థులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని అత్యవసర చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో పర్యవేక్షణపైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్లో ఉంటే ఆంచెలు తీసుకొచ్చి ఈడేసింది. ఇప్పుడు 1 year అవుతుంది ఈడికొచ్చి. ఊరు పెట్టుకున్న సంగతి మాకు ఎవ్వరు చెప్పలేదు. మా ఇంటి అమ్మడి పక్కన 2 పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి మీ బాబు ఇట్లా ఊరు పెట్టుకున్నా అని చెప్పిండు. అన్నాళ్ళ మించి అట్లే లేచి వచ్చాను. ఇంతకన్నా ఆడేం జరిగిందో నాకేం తెలియదు. ఇక మధ్యాహ్నం 1:30 అవుతుంది. చక్కగా హాస్పిటల్కి వచ్చాను. చూసిన సారు అంతా మెడ అంతా కర్రగా అయిపోయింది. ఇక్కడ దానికి ఇదంతా ఏం శ్వాస లేదు. మేము చేస్తున్నాం ట్రీట్మెంట్ అంటారు కానీ ఆ శివయ్య పుణ్యం ఏం జరుగుతుందో నాకు తెలియదు. 2 కొడుకులే. చిన్న బాబు కూడా ఇళ్ళనే ఉంటాడు, అక్కింపేటలో కోర్ట్ స్కూల్లోనే ఉంటాడు. ఆయన కూడా ఫోన్ చేసి అన్నకేమైందంటే గిట్లా ఉరి పెట్టుకున్నామ్మా, మేము అన్నానికి వచ్చినాం, అన్న ఉరి పెట్టుకుండు, అసలు ఆటోలు వేసుకొని పోయిరమ్మా అని చెప్పిండు. యాక్టివ్గా ఉండేటోడు. అల్ల లొల్లి గిల్లి ఎవ్వరితో ఏం లేదు. ఎవ్వరు